వీడియో యొక్క మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే ఇప్పుడు మనకి రైల్వేలో ఏ టైప్స్ ఆఫ్ జాబ్స్ ఉన్నాయి, అంటే దేనికి ఏ క్వాలిఫికేషన్ ఉంది, ఏ క్వాలిఫికేషన్కి ఏమేమి జాబ్స్ ఉంటాయి, ఆ రైల్వేలో టోటల్గా అసలు ఏ టైప్ జాబ్స్ ఉన్నాయి అనేది మనం క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా మనకి రైల్వే రీసెంట్గా అనౌన్స్ చేయడం జరిగింది ఏంటంటే ఎస్ఎస్సి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఏ విధంగా అయితే యాన్యువల్ క్యాలెండర్ ఇచ్చి అంటే పర్టికులర్ ఏ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది అనేది రెగ్యులర్ ఎవ్రీ ఇయర్ ఎలా నోటిఫికేషన్ వస్తుందని ఎలా చేస్తుంది, అదేవిధంగా కూడా అట్లా యాన్యువల్ క్యాలెండర్ రిలీజ్ చేయడం. ఎవరైతే అసలు జెన్యున్గా ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు రైల్వేకి అంటే క్లియర్గా అంటే అకాడమిక్స్ చదువుకునేటప్పుడు అంటే బీటెక్ కానీ డిగ్రీ కానీ చేసే టైంలో రెగ్యులర్గా సిలబస్ మీద ఒక అవగాహన ప్రిపేర్ అయితే ఖచ్చితంగా జాబ్ అనేది ఈజీగా క్రాక్ చేయడానికి పాసిబిలిటీ చాలా విధాలుగా ఉన్నాయి. దీనికోసం మీకు నేను గైడెన్స్ ఇవ్వడానికి సపోర్ట్గాను మన ఛానల్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా మన ఛానల్లో అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీకు హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఓకే, ఈ వీడియోలో మనం చేసే టాపిక్ ఏంటంటే రైల్వేలో ఏ జాబ్స్ ఉన్నాయి. ఓకే, మన యూట్యూబ్ ఛానల్ నేమ్ వచ్చి జాబ్స్ మిత్ర ఇన్ఫో. జాబ్స్ మిత్ర ఇన్ఫో. అసలు రైల్వేస్లో ఇప్పుడు మన నెక్స్ట్ రైల్వేస్లో ఏ టైప్స్ ఆఫ్ జాబ్స్ ఉన్నాయి అంటే మొత్తం టోటల్గా రైల్వేస్లో ఫస్ట్ గ్రూప్ డి. అంటే గ్రూప్ డి అంటే బేసిక్ లెవెల్ జాబ్స్, అంటే స్టార్టింగ్ ఇనీషియల్. అండ్ నెక్స్ట్ టెక్నీషియన్, థర్డ్ వచ్చేపాటికి ఏఎల్పి, నెక్స్ట్ జేఈ, ఎస్ఎస్సి అండ్ ఎన్టీపీసీ. నెక్స్ట్ ఆర్పిఎఫ్ ఎస్ఐ కానిస్టేబుల్. ఆర్పిఎఫ్ ఎస్ఐ కానిస్టేబుల్. అదేవిధంగా మనకి గ్రూప్ డిలో చాలా టైప్, అంటే గ్రూప్ డి జాబ్ 10th బేస్ మీద ఉంటుంది. అదేవిధంగా గ్రూప్ డి జాబ్కి క్వాలిఫికేషన్ అయితే 10th ఆర్ ఐటీ రెండింటి మీద ఉంటుంది. అదేవిధంగా గ్రూప్ డి అనేది చాలా డిపార్ట్మెంట్లో చేయొచ్చు. అంటే మనకి రైల్వేస్లో ఎలక్ట్రికల్ లోకోసెట్స్, మెకానికల్ లోకోసెట్స్, అదేవిధంగా ఇంకా వర్క్ షాప్స్ అనేవి ఉంటాయి, ఓపెన్ టైమ్స్ ఉంటాయి. ఇవి వీటన్నిటిలో గ్రూప్ డి జాబ్ అనేది గ్రూప్ డిలో ఒక 17 టైప్స్ ఆఫ్ వేరియంట్స్ ఉన్నాయి. అది గ్రూప్ డి వీడియో చేసేటప్పుడు మనం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా నెక్స్ట్ టెక్నీషియన్ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో టెక్నీషియన్ ఉంటుంది, మెకానికల్ డిపార్ట్మెంట్లో టెక్నీషియన్ ఉంటుంది. అది టెక్నీషియన్ వీడియో చేసేటప్పుడు క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాం. ఓకే, నెక్స్ట్ ఈ ఈ ఈచ్ అండ్ ఎవ్రీ జాబ్కి క్వాలిఫికేషన్ ఏముంటుంది అది నెక్స్ట్ తెలుసుకుంటాం. ఓకే, 10th బేస్ మీద మనకి 10th బేస్ మీద వచ్చే వరకు 10th క్లాస్లో వచ్చే వరకు ఏమేమి ఉంటాయి అంటే 10th క్లాస్ బేస్ చేసుకొని గ్రూప్ డి అండ్ ఆర్పిఎఫ్ కానిస్టేబుల్. ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ 10th బేస్ మీద గ్రూప్ డి ఒకటి ఆర్పిఎఫ్ కానిస్టేబుల్కి ఎలిజిబిలిటీ ఉంటుంది. నెక్స్ట్ ఇంటర్లో మనకి ఎన్టీపీసీ. అంటే ఎన్టీపీసీ అనేది 2 క్వాలిఫికేషన్స్ ఉంటాయి, ఇంటర్లో ఉంటుంది, అదర్వైజ్ డిగ్రీలో ఉంటుంది. ఎన్టీపీసీ ఇంటర్లో బేసిక్ లెవెల్ జాబ్స్ ఉంటాయి. అదేవిధంగా డిగ్రీ బేస్ చేసుకునేసరికి హయ్యర్ లెవెల్స్, అంటే డిగ్రీ బేస్లో మనకి డిగ్రీకి వచ్చే వరకు అంటే టికెట్ కలెక్టర్, నెక్స్ట్ గూడ్స్ గార్డ్, స్టేషన్ మాస్టర్, ఇవన్నీ డిగ్రీలో వస్తాయి. అండ్ దీంట్లో డిగ్రీ క్వాలిఫికేషన్లో కూడా ఎన్టీపీసీ ఉంటుంది అండ్ ఆర్పిఎఫ్ ఎస్ఐ కూడా ఎలిజిబిలిటీ ఉంటుంది ఈ డిగ్రీ బేస్ వాళ్ళకి. ఇవి మనకి నాన్ టెక్నికల్ డిపార్ట్మెంట్స్, అంటే టెక్నికల్గా కాకుండా నాన్ టెక్నికల్లో
ఈ జాబ్స్ అని ఉంటాయి. ఇప్పుడు మనం టెక్నికల్‌లో చూసుకున్నట్లయితే అంటే ఐటీఐ కానీ, బీటెక్ కానీ, డిప్లొమా కానీ దీంట్లో చూసుకున్నట్లయితే ఈ క్వాలిఫికేషన్‌లో ఏమేమి జాబ్స్ ఉంటాయంటే ఐటీఐ వచ్చేవరకి ఐటీఐ బేస్ ఐటీఐ మీద ఏం జాబ్స్ ఉంటాయంటే ఐటీఐ మీద టెక్నీషియన్, ఐటీఐ ఐటీఐ బేస్ మీద టెక్నీషియన్ జాబ్స్ ఉంటాయి. అదేవిధంగా నెక్స్ట్ డిప్లొమా 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 బేస్ చేసుకొని జేఈ, నెక్స్ట్ బీటెక్ బీటెక్ వచ్చే వరకు జేఈ, ఏఎల్పి. దీంట్లో ఐటీఐ బేస్ మీద ఏఎల్పి కూడా ఉంటుంది. బట్ 2 ఇయర్స్ అంటే ఎలక్ట్రికల్ 2 ఇయర్స్ వరకు ఏఎల్పి ఉంటుంది. నెక్స్ట్ ఈ వీడియోలో మనం ఏ క్వాలిఫికేషన్కి ఏమేమి జాబ్స్ ఉంటాయి క్లియర్గా తెలుసుకోవడం జరిగింది. అదేవిధంగా రైల్వేలో చాలా బెనిఫిట్స్ అనేవి ఉంటాయి. ఎలా అంటే క్వాలిఫికేషన్ ఫస్ట్ టీచర్లు త్వరగా తక్కువ మన జాబ్ రైల్వేలో ఈజీ క్రాక్ చేయవచ్చు. అదేవిధంగా డిపార్ట్మెంటల్ ఎగ్జామ్స్ ఉంటాయి రైల్వేలో. అవి మనకి హైయర్ పొజిషన్ వెళ్ళడానికి అందులో ఎక్స్పీరియన్స్ బట్టి రాసుకోవడానికి జీడీసీ కూడా ఉంటాయి. నెక్స్ట్ మన వీడియోలో అసలు గ్రూప్ డీలో అదేవిధంగా నెక్స్ట్ టెక్నీషియన్ ఎన్ని టైప్స్ ఆఫ్ జాబ్స్ క్లియర్గా తెలుసుకున్నాం. అదేవిధంగా రైల్వేలో ప్రతి టీచర్ ఎన్ని నోటిఫికేషన్ గురించి ఇంట్రెస్ట్ కూడా చేసి అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఓకే, మన ఛానల్ని ఇదే విధంగా సపోర్ట్ చేస్తుందండి. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇన్ఫర్మేషన్ డౌట్స్ ఉంటే ఇందులో కామెంట్ చేయడం ద్వారా నేను ఇంకా ఫర్దర్గా వీడియో చేయడం